మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతం. హోలీ వీక్ పరిశుద్ధ వారంలో ఈరోజు మాండీ థర్స్డే ఆదేశ గురువారమైన ఈరోజు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చేసిన చివరి విందును గురించి మనం తెలుసుకుందాం. యూకరిస్ట్ రిమెంబరింగ్ జీసస్, యూకరిస్తు యేసుక్రీస్తు ప్రభును జ్ఞాపకం చేసుకునుట. ఈ అంశంపై మన పాస్టర్ ట్రైనీ శ్రీ ఎన్ సురేష్ గారు మనకు వాక్య పరిచయం చేస్తారు. సందేశానికి సిద్ధపడుతూ యేసుక్రీస్తు ప్రభు తన చివరి రాత్రి విందులో తన శిష్యులకు తెలియజేసిన మాటలను పాట రూపంలో విందాం. అప్పగింపబడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో, అప్పగింపబడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో, చెప్పరాని దుఃఖముతో తప్పదు నాకి మరణమనేను. చెప్పరాని దుఃఖముతో తప్పదు నాకి మరణమనేను. అప్పగింపబడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో. రొట్టె విరచి ప్రార్థించి నిట్టూర్పు విడచి నా దేహం, రొట్టె విరచి ప్రార్థించి నిట్టూర్పు విడిచి నా దేహం, పట్టుదలతో నేనొచ్చు వరకు ఇట్టులానే భుజించుడా నేను. పట్టుదలతో నేనొచ్చు వరకు ఇట్టులానే భుజించుడా నేను. అప్పగింపబడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో. ద్రాక్షరసగి నేను చాచి వీక్షించుడిదియే నా రక్తం. ద్రాక్షరసగి నేను చాపి వీక్షించుడిదియే నా రక్తం. రక్షణార్థం దీని త్రాగి మోక్షరాజ్యం చేరుడా నేను. రక్షణార్థం దీని త్రాగి మోక్షరాజ్యం చేరుడా నేను. అప్పగింపబడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో.
మన ప్రభు రక్షకురైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను తెలియజేస్తూ ఉన్నాను. హోలీ వీక్ పరిశుద్ధ గురువారము, ఆదేశ గురువారంలో మనము ప్రవేశించి ఉన్నాము. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధురా మహోన్నతురా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఇప్పటి వరకు మమ్మల్ని కాచి కాపాడి మా జీవితంలో చేసిన అనేక మేలులక మీకు వందనాలు. ఆదేశ గురువారం రోజున తండ్రి, నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మాకు శక్తినివ్వండి, మాకు బలమునివ్వండి. నువ్వు బోధించినటువంటి ఆ యొక్క బోధలు, నువ్వు చేసినటువంటి ఆ యొక్క పనులను మేము స్మరిస్తూ ఉండగా మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారం అట్లు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు దేవుని చేమికులుగా ప్రేమించబడుతున్న దేవుని బిడ్డలారా, హోలీ ట్రినిటీ చర్చి బొల్లారం పాస్టర్ తరపున మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఉదయకాల బైబుల్ డివోషన్లోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆదేశ గురువారము రోజుగా ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము పరిశుద్ధ మత్తయి వ్రాసిన సువార్త 26వ అధ్యాయము 17వ వచనము నుండి 30వ వచనము వరకు మనము చదవగా విని ఉన్నాము. ఈరోజు ఆదేశ గురువారము. ఈరోజు 3 కార్యములను ప్రభువు ఏర్పాటు చేసి ఉన్నారు. మొదటగా ప్రేమ ఆజ్ఞ ప్రభు ఇచ్చి ఉన్నారు. యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనాన్ని చూసినట్లయితే, నేను మీకు నూతన ఆజ్ఞ ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండుడి అని చెప్పేసి ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే గురుత్వాన్ని ప్రభువు స్థాపించాడు. మీరు నన్ను ఎన్నుకోలేదు, నేనే మిమ్మల్ని ఎన్నుకొని ఉన్నాను అని చెప్పేసి చెప్పి ఉన్నారు. మూడవదిగా యూకరిస్టు స్థాపన, ప్రభు యొక్క శరీర రక్తాలను స్థాపించడము. ఈ 3 విషయాలను ఈరోజు మనము ధ్యానిస్తూ ఉంటాము. మనము మత్తయి సువార్త 26వ అధ్యాయము 17 నుంచి 30 వచనాల వరకు మనము చూసినట్లయితే పులియని రొట్టెల పండుగ. లేవియ కాండము 23వ అధ్యాయము 5-6 వచనాలలో మనం చూసినట్లయితే ఈ పులియని రొట్టెల పండుగ 7 రోజులు ఆచరించే రొట్టెల పండుగ. పాస్కా మొదటి రోజు, పాస్కా అంటే దాటుట అని అర్థము. పాస్కా పండుగకు యేసు ప్రభువు చనిపోవాలి. ఈ యొక్క పాస్కా పండుగ గురించి మనం చూసినట్లయితే నిర్గమకాండము 12వ అధ్యాయములో మనకు కనిపిస్తూ ఉంది. ఆ యొక్క పాస్కా పండుగకు సాయంత్రం మరి గొర్రె పిల్లను వధించి ఆ యొక్క ఇంటి ద్వారాలకు ఆ యొక్క గొర్రె యొక్క రక్తాన్ని ఆ ద్వారాలకు వారు పూయాలి. ఎందుకు అంటే అప్పటికి ఇజ్రాయేలులకు 3 తెగులు వచ్చాయి. ఈ 10వ తెగు అనేది భయంకరమైనటువంటి తెగు. దారిలో ఎవరైతే మొదటి సంతానం వెళుతారో వారు మరణిస్తూ ఉన్నారు. ప్రతి ఇంటిలో ఒక మరణము, ఒక దుఃఖము, ఏడ్పు అనేది వినబడుతూ ఉంది. కనుక ఈ 10వ తెగును మరి విడుదల పొందడానికి, తెగించడానికి, ఈ 10వ తెగు నుండి విడుదల పొందుకోవడానికి దేవుడు మరి మోషే ద్వారా ఇచ్చినటువంటిది గొర్రెపిల్ల రక్తము విధించబడాలి. కనుక ఆనాడు ఇజ్రాయేల్ ప్రజల యొక్క రక్షణ నిమిత్తమై ప్రతి ఒక్క ఇంటిలో ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము ఆ ఇంటి ద్వారాలు పోయడం ద్వారా ఇజ్రాయేల్ ప్రజలు రక్షింపబడుతూ ఉన్నారు. అయితే ఈ పాస్కా పండుగ రోజు గొర్రెపిల్ల వధించబడాలి. అయితే ఈనాడు ఈ పాస్కా పండుగ రోజు యేసుక్రీస్తు రక్తము వధించబడాలి. ఆనాడు గొర్రెపిల్ల యొక్క రక్తము కేవలం ఇజ్రాయేల్ ప్రజలకు రక్షణ ఇస్తే, ఈనాడు పాస్కా పండుగకు యేసు ప్రభువు చనిపోవడం ద్వారా, యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి సకల మానవాళి వారందరూ కూడా రక్షింపబడుతూ ఉన్నారు. కనుక ఈ యొక్క పాస్కా పండుగకు యేసు ప్రభువు తను మరణించడానికి సిద్ధపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. రెండవదిగా మనం చూసినట్లయితే పాస్కాను భుజించుటకు విందును ఏర్పాటు చేయడము. పాస్కాను భుజించుటకు విందు ఎక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి శిష్యులు యేసు ప్రభువుని అడగడం మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు పట్టణములో ఉన్న మనుషుని యొద్దకు మీరు వెళ్ళండి, కాలము సమీపమై ఉన్నది కనుక నశ్యులతో కూడా నీ ఇంట పాస్కా భుజింపవలసి ఉన్నది కనుక బోధకుడు చెప్పుచూ ఉన్నాడు. అయినప్పుడు సాయంకాలం అయినప్పుడు శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనానికి కూర్చున్నటువంటి సమయములో అక్కడ ఎలా ఉంది అంటే ఒక బల్ల ఉంది.
కింద కార్పెంటు, అక్కడ గ్రేప్స్, రొట్టె, ద్రాక్షరసాలు, పాత్ర అక్కడ ఉండడము మనం చూస్తున్నాం. శిష్యులందరూ కూడా కూర్చొని ఉన్నారు. ఆ యొక్క సమయంలో యేసు ప్రభువు తన నడుము కట్టినటువంటి ఆ యొక్క పట్టిని తీసివేసి ఒక పళ్ళన్ని తీసుకొని వాటర్ను తీసుకొని శిష్యుల యొక్క పాదాలు కడగడం ప్రారంభించాడు. ఎందుకంటే వారిలో ఉన్నటువంటి పాపాలను కడిగి వేస్తూ ఉన్నాడు అని అర్థము. శిష్యుల పాదాలు కడగడానికి ఒక్కొక్కరు కూర్చొని ఉండగా ఒక్కొక్కరి దగ్గరికి ప్రభువు వచ్చి వారి పాదాలను కడుగుతూ ఉన్నారు. పేతురు యొద్దకు వచ్చినప్పుడు, ప్రభువా నీవు నా పాదాలు కడుగుదువా అంటే, ఆ రోజుల్లో ఎవరు పాదాలు కడుగుతారంటే బానిసలు యజమానుల పాదాలు కడుగుతారు, శిష్యులు గురువుల యొక్క పాదాలను కడుగుతారు. కనుక నీవు మాకు బోధకుడమైనటువంటి నీవు మా పాదాలు కడుగువా. పేతురు అంటున్నాడు, నువ్వు ఎంత మాత్రము మా పాదాలు నీవు కడగవద్దు అంటే, నీ పాదాలు కడగకపోతే నీకు నాకు సంబంధము లేదు అన్నప్పుడు, ప్రభువా నా పాదాలే కాదు నా చేతులు నా తల కూడా కడుగము అన్నప్పుడు, ఇదిగో కొద్దిగా కడుక్కున్నవాడు పూర్తిగా శుద్ధుడవుతున్నాడు అని చెప్పేసి యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక యూద ఇస్కరియోతు యొద్దకు వచ్చినప్పుడు కూడా యూద పాదాలు కూడా కడిగాడు. ఒకవేళ మారతాడేమో అనుకున్నాడు, కానీ యూద ఇస్కరియోతు పాదాలు కడిగినా కూడా మారలేదు. అంటే యేసు ప్రభులో దీనత్వము, యేసుక్రీస్తులో తగ్గింపు తనాన్ని మనము చూస్తూ ఉన్నాము. ఈ విందుకు సిద్ధపరచడానికి సూచనగాను యేసు ప్రభు శిష్యుల యొక్క పాదాలు కడిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఇక వారు భోజనము చేయుచుండగా మీలో ఒక్కడు నన్ను అప్పగించుచు ఉన్నాడు అని చెప్పినప్పుడు, నేనా ప్రభువా అని చెప్పేసి అక్కడ అడుగుతూ ఉన్నారు. అంటే వారు నన్ను అప్పగిస్తూ ఉన్నారన్నప్పుడు దుఃఖపడ్డారు, వారు ఎంతగానో బాధపడ్డారు. ఎవరు ప్రభువా అని చెప్పేసి వారు అని ఉన్నారు. నాతో కూడా పాత్రలో చేయి ముంచిన వాడే నన్ను అప్పగించుచూ ఉన్నాడు. మనుష్య కుమారుణ్ణి అప్పగించువానికి శ్రమ, ఆ మనుషుడు పుట్టకపోయి ఉండినా బాగుండును అని చెప్పేసి యేసు ప్రభువు అంటూ ఉన్నాడు. యూదా నేనా అని అడగగా నీవన్నట్లే అన్నాడు. అంటే యూదా ఇస్కరియోతు యేసు ప్రభువుని అప్పగించుచున్నాడు, కానీ తనకు తెలియకుండానే లేఖనాలు తన ద్వారా నెరవేరుతున్నాయి అని గ్రహించలేకపోయాడు. 41వ కీర్తన 9వ వచనం మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 18వ వచనంలో మనము చూస్తూ ఉన్నాము. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే యేసు ప్రభువు యూకరిస్టు ప్రభు శరీర రక్తాలను స్థాపించడము మనము చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనము, వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆస్వాదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. చూడండి, యేసు ప్రభు తన శరీరాన్ని మన కొరకు ఆహారముగా ఇచ్చుచున్నాడు. అనగా ఇది ఆత్మీయమైనటువంటి ఆహారము. మన శరీర బలము కొరకు ఆహారాన్ని ఏ రీతిగానైతే మనం భుజిస్తామో, మన యొక్క ఆత్మీయ ఆహారము కొరకు యేసు ప్రభువు తన శరీరాన్ని మన కొరకు ఇచ్చుచూ ఉన్నాడు. తన శరీరాన్ని, తన రక్తాన్ని మనము స్వీకరించుట ద్వారా సాతాను శక్తులను జయించడానికి శక్తిని మనము పొందుకుంటున్నాము, బలాన్ని మనము పొందుకుంటూ ఉన్నాము. కనుక ఆయన గిన్నెను పట్టుకొని కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించి, దీనిని త్రాగుడి, ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన యొక్క నా రక్తము, నా తండ్రి రాజ్యములో చేరు వరకు నేను దీనిని త్రాగును అని చెప్పేసి యేసు ప్రభువు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంతటా వారు కీర్తన పాడి ఒలివ కొండకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనగా యూదులు ఆ యొక్క భోజనం చేసే వేళలో వారు కీర్తనలు పాడిన తర్వాతనే వారు భోజనము చేస్తారు అని మనము చూస్తూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుడు, అందుకొరకే వారు కీర్తన పాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక మన యొక్క జీవితాల్లో మనము చూసినట్లయితే యూదుల యొక్క జీవితాలను మనం చూస్తున్నాం. అనగా ఉదయము వారు టీ తాగినప్పుడు 113, 14వ కీర్తన వాళ్ళు చదువుతారు. అలాగే టిఫిన్ చేసే సమయం ముందు 115వ కీర్తన, 116వ కీర్తన వారు చదువుతారు. అలాగే లంచ్ చేసే సమయంలో 117వ కీర్తన, 118వ కీర్తన వారు చదువుతారు. డిన్నర్ చేసే సమయంలో 136వ కీర్తన వారు చదువుతారు. వీరు భోజనం చేసే సమయంలో చూడండి 136వ కీర్తన వారు చదివిన తర్వాత వారు విందును స్వీకరించినట్లుగా మనం చూస్తున్నాం. నిజముగా వారు ఆ విందులో
ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని వారు స్వీకరించినారు. అనగా యేసు ప్రభు యొక్క శరీరానికి రక్తానికి గుర్తుగా సూచనగా ఉన్నాయి. కనుక మనము ఆత్మీయ ఆహారము కొరకు, రక్షణ కొరకును ప్రభు యొక్క శరీర రక్తాలని ఈ ఆదర్శ గురువారం రోజున ప్రభువు మన కొరకును సకల మానవాళి కొరకును ప్రభు అప్పగించి ఉన్నాడు. కనుక తన శరీరాన్ని, తన రక్తాన్ని స్వీకరిస్తున్నటువంటి మనము ఆత్మ పరిశీలన చేసుకొని యోగ్యతగా మనం స్వీకరిస్తున్నామా లేక అయోగ్యతగా మనం స్వీకరిస్తున్నామా? అయోగ్యత కలిసి స్వీకరిస్తే మనం మరింత పాపం చేసిన వారము మనం అవుతున్నాం. కనుక యోగ్యత కలిగి ప్రభు శరీర రక్తాలు స్వీకరించే అలాంటి కృప, అలాంటి ధన్యత ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. రాతి వేదాదురానా చేతులెత్తి ప్రభు మోకరించి రాతి వేదాదురానా చేతులెత్తి ప్రభు మోకరించి నా తండ్రిని చిత్తమైతే ఈ పాత్రం తీసి వేయుమనెను. నా తండ్రిని చిత్తమైతే ఈ పాత్రం తీసి వేయుమనెను. అప్పగింపబడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో ఇదిగో వచ్చే తుది గడియలు హృదయ బాధ హెచ్చెను. ఇదిగో వచ్చే తుది గడియలు హృదయ బాధ హెచ్చెను. పదిలపరచు నట్లు తండ్రి మదిలో వదలక ప్రార్థించుడా నేను. పదిలపరచు నట్లు తండ్రి మదిలో వదలక ప్రార్థించుమా నేను. అప్పగింపబడిన రాత్రి చెప్పసాగే